హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎంకే ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీటెట్ జూలై 2024కి సంబంధించి 10th అక్టోబర్ 2024న షిఫ్ట్ 2లో జరిగిన ఈవీఎస్ క్వశ్చన్స్ చూద్దామండి. దానిలో ఫస్ట్ క్వశ్చన్, సమతల దర్పణం సమాన పరిమాణం మిథ్యా ప్రతిబింబం అయితే కుంభాకార దర్పణం అనేది ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కొరచైన మిథ్యా ప్రతిబింబం, ఆప్షన్ బి కొరచైన నిజ ప్రతిబింబం, ఆప్షన్ సి పెద్దదైన మిథ్యా ప్రతిబింబం, ఆప్షన్ డి పెద్దదైన నిజ ప్రతిబింబం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కొరచైన మిథ్యా ప్రతిబింబం. ఇక క్వశ్చన్ నెంబర్ 2, దండైస్కాంతాలను సురక్షితంగా ఉంచడాన్ని సూచించే సరైన వాక్యం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అయస్కాంతాలను వెచ్చగా ఉంచాలి, ఆప్షన్ బి వాటి విజాతి ధ్రువాలు ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలి, ఆప్షన్ సి అయస్కాంతాల మధ్య ఒక మెత్తని ఇనుప ముక్కను ఉంచాలి, ఆప్షన్ డి 2 చెక్క ముక్కలను అయస్కాంతాల 2 చివరలా ఉంచాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వాటి విజాతి ధ్రువాలు ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలి. ఇది సరైన అంశం అవుతుందండి. ఇక క్వశ్చన్ నెంబర్ 3, ఘర్షణను ఇలా పెంచవచ్చు. ఆప్షన్ ఏ ఉపరితలాన్ని నునుపు చేయడం, ఆప్షన్ బి కందెనలు ఉపయోగించడం, ఆప్షన్ సి బాల్ బేరింగ్లను ఉపయోగించడం, ఆప్షన్ డి స్పైక్ బుడిపెలను అమర్చడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బుడిపెలను అమర్చడం. ఇక క్వశ్చన్ నెంబర్ 4, క్రింది వానిలో భిన్నమైనది. ఆప్షన్ ఏ ద్రాక్షను పులియబెట్టడం, ఆప్షన్ బి ఆహారం జీర్ణమవ్వడం, ఆప్షన్ సి కర్పూరం ఉత్పతనం చెందడం, ఆప్షన్ డి పండ్లు పక్వం చెందడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కర్పూరం ఉత్పతనం చెందడం. ఇక క్వశ్చన్ నెంబర్ 5, క్రింది వానిలో సరికాని జత ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రేయాన్ కృత్రిమ ఉన్ని, ఆప్షన్ బి నైలాన్ మొదటి సంపూర్ణ కృత్రిమ దారం, ఆప్షన్ సి బ్యాకలైట్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, అలాగే ఆప్షన్ డి మెలమిన్ థర్మోప్లాస్టిక్. దీనికి సరికాని జతలు 2 అవుతాయండి. అది 1 మరియు 4. అందులో ఏ రేయాన్ కృత్రిమ ఉన్ని, అలాగే డి మెలమిన్ థర్మోప్లాస్టిక్. ఇక క్వశ్చన్ నెంబర్ 6, ఫాస్ఫరస్ ను అధికంగా కలిగి ఉండే ఆహార పదార్థం. ఆప్షన్ ఏ ఆపిల్, ఆప్షన్ బి అల్లం, ఆప్షన్ సి మిరప, ఆప్షన్ డి ద్రాక్ష. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మిరప. ఇక క్వశ్చన్ నెంబర్ 7, హస్తాకారపు పత్రాలు గల మొక్క. ఆప్షన్ ఏ బొప్పాయి, ఆప్షన్ బి పుదీనా, ఆప్షన్ సి మందార, ఆప్షన్ డి రావి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బొప్పాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 8, కొత్త కణాలు వాటి ముందు తరం కణాల నుండి ఏర్పడతాయి అని మొదటిసారిగా ప్రతిపాదించిన వారు ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ స్లైడెన్, ఆప్షన్ బి రాబర్ట్ హుక్, ఆప్షన్ సి రాబర్ట్ బ్రౌన్, ఆప్షన్ డి రుడాల్ఫ్ విర్కోవ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రుడాల్ఫ్ విర్కోవ్. ఇక క్వశ్చన్ నెంబర్ 9, స్వాన్ కణాలు ఇందులో ఉంటాయి. ఆప్షన్ ఏ నెఫ్రాన్, ఆప్షన్ బి నాడీ కణం, ఆప్షన్ సి కండర కణం, ఆప్షన్ డి ఆంత్రచోషకం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నాడీ కణం. ఇక క్వశ్చన్ నెంబర్ 10కి వచ్చేసరికి, వన్యప్రాణి అభయారణ్యంలో అనుమతించబడని కార్యకలాపం ఏది అని అడుగుతున్నారు. కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, దానికి మెయిన్ ఆప్షన్స్ కూడా చూద్దాము. ఏ జంతువులను పట్టడం, బి ఔషధ మొక్కలు సేకరించుట, సి పశువులను మేపడం, డి వంట చెరుకు సేకరించటం. దీనికి మెయిన్ ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ మాత్రమే, ఆప్షన్ బి ఏ మరియు బి, ఆప్షన్ సి ఏ బి మరియు సి, ఆప్షన్ డి ఏ బి సి మరియు డి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మాత్రమే. అంటే దానికి జంతువులను పట్టడం అనేది మాత్రమే ఆన్సర్గా వస్తుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 11,
భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించేవారు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మైమ్ కళాకారులు, ఆప్షన్ బి చిత్రకారులు, ఆప్షన్ సి సంగీతకారులు, ఆప్షన్ డి నృత్యకారులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నృత్యకారులు. ఇక క్వశ్చన్ నంబర్ 12. ఈ క్రింది వానిలో బంతిని ఉపయోగించి మాత్రమే ఆడగలిగే ఆటల సమూహం. ఆప్షన్ ఏ టెన్నికాయిట్, కర్రాబిల్లా, క్రికెట్, టెన్నిస్. ఆప్షన్ బి టెన్నిస్, ఏడుపెంకులాట, క్రికెట్, వాలీబాల్. ఆప్షన్ సి కర్రాబిల్లా, ఏడుపెంకులాట, వాలీబాల్, టెన్నికాయిట్. ఆప్షన్ డి క్రికెట్, బాస్కెట్బాల్, తాడాట, త్రోబాల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి టెన్నిస్, ఏడుపెంకులాట, క్రికెట్, అలాగే వాలీబాల్. ఇక క్వశ్చన్ నంబర్ 13. పశ్చిమ బెంగాల్తో సరిహద్దు పంచుకోని రాష్ట్రాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ డి సిక్కిం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మేఘాలయ. ఇక క్వశ్చన్ నంబర్ 14. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అవమానం ప్రార్థన దినం పాటించిన రోజు ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఏప్రిల్ 6, 1919, అలాగే ఆప్షన్ బి ఏప్రిల్ 19, 1919, ఆప్షన్ సి మే 6, 1919, ఆప్షన్ డి ఏప్రిల్ 29, 1919. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏప్రిల్ 6, 1919. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక క్వశ్చన్ నంబర్ 15. శాసన మండలి సభ్యుల ఎన్నికకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ 1/3 వంతు మంది సభ్యులను శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఆప్షన్ బి 1/12 వంతు మంది సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. ఆప్షన్ సి 1/12 వంతు మంది సభ్యులను స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకుంటారు. ఆప్షన్ డి 1/6 వంతు మంది సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1/12 వంతు మంది సభ్యులను స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకుంటారు. ఇక క్వశ్చన్ నంబర్ 16. క్యూనిఫామ్ లిపితో సంబంధం ఉన్న నాగరికత ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మెసపటోమియా, ఆప్షన్ డి ఈజిప్టు, ఆప్షన్ సి సింధు లోయ, ఆప్షన్ డి చైనా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మెసపటోమియా. ఇక క్వశ్చన్ నంబర్ 17. సరికాని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ మొక్కజొన్న పంటకు బాగా నీటిపారుదల కలిగిన సారవంతమైన నేలలు అవసరం. ఆప్షన్ బి ప్రతి పంటకు 210 మంచు కురవని రోజులు అవసరం. ఆప్షన్ సి కాఫీ పంట ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఆప్షన్ డి వరి పంట ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో ఉంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కాఫీ పంట ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది అనేది సరికాని అంశం అవుతుంది. ఇక క్వశ్చన్ నంబర్ 18. లోక్సభలో షెడ్యూల్ తెగలకు రిజర్వ్ చేయబడిన సీట్ల సంఖ్య. ఆప్షన్ ఏ 84, ఆప్షన్ బి 48, ఆప్షన్ సి 75, ఆప్షన్ డి 47. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 47. ఇక క్వశ్చన్ నంబర్ 19 చూస్తే ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు కలిగిన వారు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ నంది తిమ్మన, ఆప్షన్ బి అల్లసాని పెద్దన, ఆప్షన్ సి శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ డి నన్నయ్య. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అల్లసాని పెద్దన. ఇక క్వశ్చన్ నంబర్ 20. విస్థాపన వ్యవసాయాన్ని బేవార్ పేరుతో ఈ రాష్ట్రంలో పిలుస్తారు. ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి మణిపూర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. ఇక క్వశ్చన్ నంబర్ 21. పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 73,
ఆప్షన్ బి 74, ఆప్షన్ సి 75, ఆప్షన్ డి 93. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 74. ఇక క్వశ్చన్ నంబర్ 22. జిల్లాలు మరియు వాటి ప్రధాన కేంద్రాలకు సంబంధించి సరికాని జతను గుర్తించమని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ శ్రీ సత్యసాయి పుట్టపర్తి, ఆప్షన్ బి పల్నాడు నర్సరావుపేట, ఆప్షన్ సి కృష్ణ మచిలీపట్నం, ఆప్షన్ డి కోనసీమ భీమవరం. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కోనసీమ భీమవరం. ఇది సరికాని జత అవుతుంది. ఇక క్వశ్చన్ నంబర్ 23. భారత రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగిన రోజు ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ జనవరి 26, 1950, ఆప్షన్ బి జనవరి 24, 1950, ఆప్షన్ సి జనవరి 24, 1949, ఆప్షన్ డి నవంబర్ 26, 1950. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 24, 1950. ఇక క్వశ్చన్ నంబర్ 24. మధ్య భారతదేశంలో సత్నామీ ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు. ఆప్షన్ ఏ హరిదాస్ ఠాకూర్, ఆప్షన్ బి ఘాసీదాస్, ఆప్షన్ సి పండిత రమాబాయి, ఆప్షన్ డి తారాబాయి షిండే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఘాసీదాస్. ఇక క్వశ్చన్ నంబర్ 25. విజ్ఞాన భావనల గురించి పిల్లల ఆలోచనలు వారు ఒక వస్తువును చూపే విధానం మరియు అహం కేంద్రంగా ఉంటుందని, ఈ ఆలోచనలను మరలా మార్చుకుంటారని తెలిపినది ఎవరు. ఆప్షన్ ఏ డ్రేవర్ మరియు గున్సన్, ఆప్షన్ బి వైగోట్స్కీ, ఆప్షన్ సి ఆస్బెల్, ఆప్షన్ డి క్రో అండ్ క్రో. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డ్రేవర్ మరియు గున్సన్. ఇక క్వశ్చన్ నంబర్ 26. క్రింది వానిలో భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను గుర్తించండి. ఏ గ్రహించడం, బి అనుకరణ, సి వ్యవస్థాపనం, డి స్వాభావీకరణ. ఆప్షన్ ఏ బి, ఆప్షన్ బి సి, ఆప్షన్ సి సి, ఆప్షన్ డి డి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సి. అంటే దీనికి ఆన్సర్స్ గ్రహించడం మరియు వ్యవస్థాపనం. ఇక క్వశ్చన్ నంబర్ 27. పరీక్షలలో పొందిన ఫలితాన్ని పరిమాణాత్మకంగా తెలిపేది. ఆప్షన్ ఏ మాపనం, ఆప్షన్ బి మదింపు, ఆప్షన్ సి నికష, ఆప్షన్ డి అంశ విశ్లేషణ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మాపనం. ఇక క్వశ్చన్ నంబర్ 28. పట్టికలు, గ్రాఫ్లు, చిత్రాలపైన ప్రశ్నలు తయారు చేయడం అనే అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణం క్రిందికి వస్తుంది. ఆప్షన్ ఏ విషయావగాహన, ఆప్షన్ బి ప్రశంస సున్నితత్వం, ఆప్షన్ సి సమాచార నైపుణ్యాలు, ఆప్షన్ డి పట నైపుణ్యాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సమాచార నైపుణ్యాలు. ఇక క్వశ్చన్ నంబర్ 29. క్రమబద్ధ శిక్షణ ఉపగమాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పియాజే, ఆప్షన్ బి బిల్లార్డ్, ఆప్షన్ సి జాన్ డ్యూయి, ఆప్షన్ డి కిల్పాట్రిక్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పియాజే. ఇక క్వశ్చన్ నంబర్ 30. ప్రత్యేక విషయాల నుంచి సాధారణ సూత్రాలను రూపొందించడం ఈ దృక్పథం క్రిందకి వస్తుంది. ఆప్షన్ ఏ నిగమనాత్మక దృక్పథం, ఆప్షన్ బి విశ్లేషణాత్మక దృక్పథం, ఆప్షన్ సి సంశ్లిష్టాత్మక దృక్పథం, ఆప్షన్ డి ఆగమనాత్మక దృక్పథం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆగమనాత్మక దృక్పథం. ఇవండి ఏపీ టెట్ జూలై 2024 సంబంధించి 10th అక్టోబర్ 2024 షిఫ్ట్ 2లో జరిగిన క్వశ్చన్స్, ఈవీఎస్ క్వశ్చన్స్. ఇలాగే మీకు ఈవీఎస్ ప్రీవియస్ వీడియోస్, అలాగే తెలుగు వేరే సబ్జెక్ట్స్ కూడా ప్రీవియస్ వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.